హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అక్క ప్రేమించిన వాడిని చెల్లి ప్రేమించింది. పార్ట్ 3లో అసలు నిజం తెలుసుకున్న చెల్లి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. ఏం నిర్ణయమో ఈ స్టోరీలో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా మన పార్ట్ 1, 2, 3లు చూడకపోతే వెంటనే చూసేయండి. అక్క కార్తీక్ మాట్లాడిన మాటలన్నీ విన్న దివ్య ఏడుస్తూ, దేవుడా, నా కోసం అక్క తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడిందా? చిన్నప్పటి నుంచి నాకేది కావాలన్నా ఇచ్చింది, ఇప్పుడు తన జీవితాన్నే ఇవ్వబోతుందా? మరుసటి రోజు ఉదయం, అక్క, రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా? అక్క, నేను నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. నువ్వు కార్తీక్ని ప్రేమిస్తున్నావు కదా? దివ్య, నాకిప్పుడు సమాధానం కావాలక్క. అవును దివ్య. మరి ఇంకా ప్రేమిస్తున్నావా? నా చివరి శ్వాస వరకు. అయితే నా కోసం ఎందుకు వదులుకుంటున్నావు? నువ్వు నా చెల్లివి కాబట్టి. చెల్లిని కాబట్టే నీ సంతోషాన్ని చంపేస్తావా అక్క? నేను నీ కన్నీళ్లు చూడలేను. మరి నీ కన్నీళ్ళు? ఆ మాటలకి ఒకరికొకరు హత్తుకొని ఏడుస్తారు. అక్క, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? కార్తీక్ని నేను మర్చిపోతాను. దివ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునక్క, అతను నిన్నే ప్రేమిస్తున్నాడు. కానీ ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదక్క. నేను ఇప్పుడే వెళ్ళి కార్తీక్తో మాట్లాడతాను. అది కాదు దివ్య, నేను చెప్పేది విను. నేనేం విననక్క. అలా దివ్య కార్తీక్తో మాట్లాడడానికి కాఫీ షాప్కి వెళ్తుంది. కార్తీక్, ఇక నుంచి నాకు ఫోన్ చేయొద్దు. దివ్య. అవును కార్తీక్, నా అక్క నవ్వు నాకు ముఖ్యం. నువ్వు చాలా గొప్ప మనసు ఉన్న అమ్మాయివి. కాదు, నేను కేవలం ఒక చెల్లిని. అలా అందరూ ఇంట్లో సంతోషంగా ఉంటారు. స్నేహ కార్తీక్ల పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. అలా కొన్ని రోజుల తర్వాత కార్తీక్కి, స్నేహకి పెళ్లి జరుగుతుంది. దివ్య కూడా తన జీవితంలోకి కొత్త ప్రేమను అంగీకరిస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, నిజమైన ప్రేమ గెలుస్తుంది. కానీ నిజమైన అక్క చెల్లెళ్ళ ప్రేమ కంటే గొప్పది. ఈ స్టోరీ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.